కాచినాడు. యెహోవా బాధింపబడిన వారందరికీ న్యాయం తీర్చును. పక్షిరాజు నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచబడును గాక. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి ఉదయించిన దేవుడు కాపాడి పోషించి బలపరిచి హల్లెలూయా. సంవత్సరాన్ని దేవుడు దీవించాలి. జాబ్ ఇచ్చాడు, మంచి సంవత్సరం జరుగుతుండగా ఆయన క్రియలు నూతన పరచబడును. దేవుడిని నీ యొక్క జీవితంలో మరి యొక్క పుస్తకాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకొక చాప్టర్ ఇచ్చారు. ఆ చాప్టర్ లో వైట్ పేపర్ ఇచ్చారు. ఆ వైట్ పేపర్ లో నీకు ఏం కావాలో దేవుడిని అడుగు, తప్పకుండా దేవుడు ఇంకా నీకు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడని నేను వాక్యం ఇస్తున్నాను. కాబట్టి యేసయ్య నామములో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ప్రభ, మా మాటలు, మా చూపులు, మా తలంపులు, మా క్రియలు అన్ని ఎరిగిన దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మట్టికి నాయన గ్రేస్ ఉదయశ్రీని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయశ్రీ జీవితంలో మరి గడిచిన సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగాను తన వ్యక్తిగత జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప మంచి ఉద్యోగమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిట్లో జ్ఞానం ఇచ్చి బిడ్డను నడిపించడానికి వందనాలు. ఉన్నత స్థితిలోనికి బిడ్డను మీరు లేవనెత్తినందుకు వందనాలు. ఆశీర్వదించినందుకు వందనాలు. ఇంకా వచ్చే సంవత్సరం కొరకు బిడ్డను సిద్ధపరచండి. కావాల్సిన జ్ఞానం ఇవ్వండి, తెలివియండి. గొప్ప నీ శక్తితో బిడ్డను నింపండి ప్రభావ. నూతన సంవత్సర దయాకిరీటంగా ఈ కుమార్తెకు మీరు దయచేయండి ప్రభావ. మంచి జ్ఞానంతో నింపండి. తన కుటుంబానికి కావాల్సిన జ్ఞానాన్ని కీడును కొట్టివేరు. ప్రతి విషయంలో తన గొప్ప జయమైన బిడ్డకు దయచేయండి. నేను 23 సామంతి కూడా నీవే తనకు కాపరిగా ఉండి మరి నేను గిన్నె పొల్లు చేయన పాత్రగా బిడ్డను చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తద్వారా తన కుటుంబము, తన అత్తమామలు, తన ఇరువురు వారికి దీవెన నీకు మహిమ కలుగునట్లు తన వెళ్తున్న సంఘానికి ఆశీర్వాదకరంగా బిడ్డ జీవితాన్ని మీరు ఇంకా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆశీర్వాదం గల హస్తంలో బిడ్డను నడిపించమని యేసయ్య నామములో స్తుతించి ఆ బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అలానే వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు ఎవరో మాకు తెలియదు ప్రభావ, మీ మాటలు అవన్నీ వాళ్ళకి తెలియవు నాయన, కానీ నీ మాట వారికి దయచేయండి ప్రభావ. వీళ్ళందరూ దేవుని బిడ్డలు. మరొకప్పుడు రాజక్క ధర్మారావు గారి కొరకు ప్రార్థించాను చిన్నప్పుడు. మరి వారి జీవితంలో ప్రభా మరి బిడ్డలందరూ మీరు కలుగు చేస్తారు. నిన్న నమ్మకం ద్వారా ఈ బిడ్డలందరూ పుట్టారు ప్రభా. ఈ పుట్టిన నాటి నుండి నేటి వరకు వీరికి తెలియదు దేవుని జ్ఞానం, కానీ దేవుని జ్ఞానాల్లో వాళ్ళు పెంచాం, పెద్ద చేశారు ప్రభు. చిన్న బిడ్డల మొదలు పెద్దవారి వరకు దేవాలయాన్ని మీరు సహాయం చేయండి. వెంకటేశ్వరరావు గారి కొరకు మేము ప్రార్థించాం ప్రభా. వెంకటరావు గారి కొరకు ప్రార్థించాం. బలహీన స్థితిలో ఉన్నాడు, ప్రార్థించాం. ఈ రోజు నాకు తండ్రి కావాల్సిన వాటి అన్నిటి మీరు దయచేయండి. అలానే తల్లిదండ్రులు ఇద్దరు మీరు దీవించండి. అలానే ప్రభా మరి పాపను కూడా దీవించి ఆశీర్వదించండి. తన చేస్తున్న ఉద్యోగంలో చదువులో తోడుగొనండి. మరి ప్రభా కావాల్సిన జ్ఞానం నీ యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తారు, దయచేయండి. మరి తన విషయంలో కూడా రిలేషన్షిప్ తన పేరు మీద పెట్టాలని ఆలోచన చేసి ఉంటుండగా తన తండ్రి గారు మరి ఆ విషయంలో కూడా నీ సహాయం దయచేయండి. లక్ష్మిని తన కుటుంబాన్ని బట్టి వందనాలు. శ్యామిని తన కుటుంబాన్ని బట్టి వందనాలు. నేను కలిగినట్టు ఎంతో ఆశీర్వాదం నాయన నేను చూచాను. చిన్ననాటి నుండి నేటి వరకు ఎన్నో పరిస్థితుల నుండి తప్పించారు. ఈ విధంగా ఆశీర్వదించబడ్డామంటే అది కేవలం నీ కృపనైనా. మట్టివారం అయ్యా, ఎన్నిక లేని వారు, దౌర్భాగ్యము, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవురి వంటి వారు నాయన. ఆయన నీ కృప మాకు తోడుగా ఉంటే దేవ మమ్మల్ని బ్లెస్ చేసి ఈ చిన్న గృహాన్ని మాకు ఇచ్చి నేను స్తుతించడానికి మమ్మల్ని నడిపించుకున్నందుకు కొందరు ఇంకా నేను సేవ